ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనం రెగ్యులర్గా పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఆ పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే స్వీట్ ఏంటంటే కద్దు కా ఖీర్. అది ఎలా చేయాలో ఈరోజు చూపిస్తా. ముందుగా ఒక సొరకాయని తీసుకొని పైన పొట్టు తీసేసి ఒక 3 ముక్కలు కట్ చేసుకున్నాక లోపల ఉన్న తెల్ల గుజ్జును, ఆ మధ్య మధ్యలో తెల్ల సీడ్స్ ఉంటాయి కదా తెల్లని, అవి కూడా తీసేయాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో సాబ్దాన్ బియ్యం పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు కద్దు కా ఖీర్కు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనం తురుము పెట్టుకున్న సొరకాయ, పాలు, చక్కెర, లైట్గా వేయించుకున్న సేమియా, నానబెట్టుకున్న సాబ్దానా, కిస్మిస్, బాదం, కాజు, మిల్క్ మేడ్, పచ్చికోవా, నెయ్యి, ఆప్షనల్గా ఫుడ్ కలర్. ఇప్పుడు మనం ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో కాజు, కిస్మిస్, బాదం ఈ మూడింటిని వేసుకొని లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును ప్యాన్లో వేసి ఇప్పుడు ఆ తురుములో ఉన్న వాటర్ మరియు పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లీటర్ పాలు తీసుకొని మనం పక్కన పెట్టిన సొరకాయ తురుమును మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. కాస్త మరిగాక నానబెట్టుకున్న సాబ్దాన్ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కాస్త పాలను మరగనిద్దాం. ఇలా మరిగేటప్పుడు తగినంత చక్కెర, మిల్క్ మేడ్ వేసుకోవాలి. కోవా వేసుకోవాలి. ఇది కరిగే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోవాలి. చివరగా ఒక 3 ఇలాచీలను తీసుకొని పొట్టు తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన గుమగుమలాడే టేస్టీ కద్దు కా ఖీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.